నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ తో వచ్చానండి. అది ఎక్కడంటే మన విజయవాడ బెంజ్ సర్కిల్ కి దగ్గరలో ఉన్న కానూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అండి. మనకి కానూరులో ఉన్న కామాయతోపు రోడ్డు దగ్గర నుంచి జస్ట్ 50 మీటర్స్ లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వివరాల గురించి చెప్పే ముందు చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. కానూరు దగ్గర మనకి హాస్పిటల్స్ కానీ, టైమ్స్ హాస్పిటల్ కానీ, స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ మల్టిపుల్ టైప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. స్కూల్స్ విషయానికి వస్తే మనకి నారాయణ స్కూల్స్, చైతన్య స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బ్లూమింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్, కెనడీ పబ్లిక్ స్కూల్. స్కూల్స్ విషయానికి వస్తే దాదాపు మోర్ దెన్ 10 స్కూల్స్ వరకు ఇక్కడ ఉన్నాయండి. అలాగే మనకి షాపింగ్ మాల్స్ గురించి మాట్లాడితే, షాపింగ్ మాల్స్ వచ్చేసి మనకి ఫర్నిచర్ షాప్స్ దగ్గర నుంచి, అలాగే డ్రెస్ షోరూమ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇది కానూరు ఏరియాలోనే ఒక ప్రైమ్ లొకేషన్ అండి. ఇప్పుడు మనం ఉన్నది కామాయతోపు రోడ్ అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అటు సైడ్. ఇక్కడ నుంచి 50 మీటర్స్ డిస్టెన్స్ లో మీకు అక్కడ మెడ్ప్లస్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, మెడికల్ షాప్, బస్సు వెళ్తుంది. అదే రత్నదీప్ సూపర్ మార్కెట్ అండి. ఆ మెయిన్ రోడ్డు ఉండేది 100 ఫీట్ రోడ్డు. మనకు కనిపిస్తున్న హౌసెస్ కూడా చూడండి ఒకసారి. అపార్ట్మెంట్ లో ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని బాగా ప్రైమ్ లొకేషన్ ఇది. అలాగే ఇటు సైడ్ చూడండి, మనకి అక్కడ కూడా మీకు అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తాయి, క్లాస్ గా ఉండే అన్ని. ఈ ఏరియాలో మనకి ఒక 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 రీసేల్ హౌస్ అండి. మనకి ఆ ఇల్లు చూపించే ముందు మన రోడ్డు చూద్దాం ఫస్ట్. ఇది 33 అడుగుల రోడ్డు అండి. ఇది మీకు కనిపిస్తుంది. ఈ గోడ దగ్గర నుంచి ఆ గోడ వరకు ఉంటుంది. 33 ఫీట్ రోడ్ ఇది. ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి బందర్ రోడ్డు హైవే వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1/2 కిలోమీటర్ ఉంటుందండి. మనకి విజయవాడ బందర్ వెళ్ళే హైవే వచ్చి 1/2 కిలోమీటర్ ఉంటుంది. మనకి బెంజ్ సర్కిల్ 5 మినిట్స్ ట్రావెల్ అండి, బెంజ్ సర్కిల్ ఇక్కడ నుంచి. అలాగే ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్స్ వస్తుంది. మనకి నిడమానూరు, ఇక్కడ నుంచి నిడమానూరు వెళ్ళి నిడమానూరు నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం. మీకు చూపించే ప్రాపర్టీ ఇదేనండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ, నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ కనిపిస్తుంది. G+1 ప్రాపర్టీ. మన ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూపిస్తామండి. ఇవన్నీ ప్రాపర్టీ ఇదేనండి. G+1 ప్రాపర్టీ 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ అండి ఇది. మనకి ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి వెడల్పు 33 వస్తుందండి, లోతు వచ్చి 36 వస్తుంది. 33, 36 నార్త్ ఫేసింగ్ అండి. G+1